సంక్రాంతి తరువాత రైతుకు బొనాంజా ఖాయం అని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మీరిచ్చే భరోసా నిండా బొక్కలే, రైతుకు సంపూర్ణ భరోసా కావాల్సిందే అంటూ అపోజిషన్ పార్టీలు కన్నెర్ర చేస్తున్నాయి. రైతు బంధుకు బొంద పెట్టాలని చూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నాయి. పోరాటానికి ముహూర్తం పెట్టి యుద్ధ భేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. రైతు బంధు కేంద్రంగా మళ్లీ మొదలైన ఈ లొల్లికి రేపు తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై కసరత్తు పూర్తవుతుంది. బ్యాంకు ఖాతాలో త్వరలోనే డబ్బులు పడతాయి. అన్నదాతలు బేఫికర్ అంటూ కేబినెట్ సబ్ కమిటీ గట్టి సంకేతాలిచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన తాజా భేటీలో భరోసా అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంది సబ్ కమిటీ. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. ఇంతలోనే ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ దరఖాస్తుల ఇదెక్కడి వ్యవహారం అంటూ కస్సుమంది విపక్షం. రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి. రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు 22,000 కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి. క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి, గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేందుకే. రైతు భరోసా పథకానికి కొత్త షరతులు విధిస్తోందంటూ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది గులాబీ దండు. కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని విమర్శిస్తూ రైతుల్ని పోరాటానికి సమాయత్తం చేస్తోంది. భరోసా ఎగవేత కారణంగా సగటు అన్నదాతకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో దండోర వేయడానికి సిద్ధమైంది ప్రధాన ప్రతిపక్షం. ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది. ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం. ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. రైతు బంధులో అవినీతి జరిగిందన్న ఉత్తుత్తి ప్రచారంతో ఆ పథకం మొత్తానికి బొందపెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. రైతుల భూములకు సంబంధించిన లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఇంకా మీనమేషాలు లెక్కించడం ఎందుకు అనే ప్రశ్నను లేవనెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు భరోసాపై వేసిన కేబినెట్ సబ్ కమిటీపై సందేహాలు వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. ఆచితూచి బొక్కలు వెతికి లెక్కలు గట్టి 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే అప్పటిదాకా రైతులు ఆగాల్సిందేనా అనేది బీఆర్ఎస్ లాజిక్. సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. 5 ఏళ్ళు అయిపోయినాక వీళ్ళు దిగిపోయినాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్. ఏం సబ్ కమిటీ అయినా నాకు అర్థం కాదు. కొత్తగా కొండను దవ్వి ఎలుకని పడతారు ఎవడన్నా? అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే. మేము పెట్టిపోయిన 7,500 కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం మొత్తంలో ₹1 ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు. అటు రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. ఎవరికి ఎంతెంత రుణమాఫీ జరిగింది, ధాన్యం కొనుగోళ్ల దగ్గర ఏ ఊర్లో ఎంతెంత బోనస్ ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలన్నది బీఆర్ఎస్ డిమాండ్. దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి. గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు. ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, భూ యజమానులు ఎంతమంది ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు, చూస్తాం. అది కూడా రైతు భరోసా పేరు మీద రైతులకు మేలు జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులు పూర్తిగా నమ్మి ఏ విధంగా ఇంకా గొప్ప పేరు వచ్చి ప్రజల్లో ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. ఏదో విధంగా విషం జల్లాలి, ఏదో విధంగా రైతులని తప్పుదారు పట్టియాలి, తప్పుదారు పట్టించి ఏదో ఉద్యమం చేయాలని చెప్పేసి ఒక దురాలోచన తప్ప కేటీఆర్కు ఎప్పుడు మంచి చేసే ఆలోచన లేదు. ప్రభుత్వం మెడలు వంచి రైతు భరోసా ఇప్పిస్తాం, రేపటి నుంచి ఎక్కడికక్కడ పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హెచ్చరించింది బీఆర్ఎస్. అటు బీజేపీ సైతం రైతు పక్షపాతులంటూ మీడియాకెక్కింది. భరోసా పథకంలో కొత్త కొత్త కొర్రీలు పెట్టి రైతులను నట్టేట ముంచుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రుణమాఫీకి కోతలు పెట్టినట్టే రైతు భరోసాను కూడా దక్కకుండా చేస్తోందని, రైతుపై అణిచివేత జరుగుతోందని ఆరోపిస్తోంది. రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. భరోసాపై సందేహాలతో రైతుల్ని ఏకం చేసే ప్రయత్నంలో విపక్షాలుంటే ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామని మాటిస్తోంది.
4వ తేదీ శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేస్తామని లీకులు ఇస్తా ఉన్నారు. ఒకవేళ పత్తి రైతులకు గాని, కంది రైతులకు గాని, హార్టికల్చర్ రైతులకు గాని మీరు అన్యాయం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు లోకం తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.